వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. ఈ రోజు ఈ గడ్డ మీద నించుని నా భర్తని చూస్తున్నా, మా పిల్లల్ని చూస్తున్నా. మంత్రి లోకేష్ పుణ్యం ఒక్క వాట్సాప్ కాల్ తో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మాకు అండగా నిలబడింది. 3వ తేదీన మేమందరూ విజయనగరం నుంచి రాజులరేగ నుంచి మేము 34 మంది సభ్యులు ఈరోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము. సెప్టెంబర్ 3వ తేదీన 3వ తేదీన సమతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మండు వెళ్ళడానికి పోఖరాలో దిగి కాఠ్మండు బయలుదేరాము. అక్కడ ముక్తినాథ్ దర్శనం చేసుకున్నాము. కాఠ్మండు వెళ్ళి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది. అప్పటికి మేము రాత్రి 10 గంటలకి మధ్యలో వచ్చాము. వెంటనే తెల్లవారులేసి పశుపతినాథ దర్శనం చేసుకొని మేము శక్తిపీఠం దర్శనంకి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపులు జరగడం స్టార్ట్ అయ్యేవి. అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద మరి ఆ టైంలో మేము అక్కడ ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపీఠంకి వెళ్ళే లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు విసిరడంతో ఎక్కడిక్కడ చెల్లా చెదులు అయిపోయి మేము హోటల్లోకి చేరుకున్నాం. మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఇచ్చి ఆదుకున్నారు. మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ 12-20 మందిని అక్కడ చంపివేసి రక్తంతో రోడ్డు తడిచిపోయింది. మరి గాజు పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. మరి ఆ రోజంతా మరి మేము హోటల్లోని బందీగా ఉండిపోయాము. మరుసటి దినం నాడు మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మాకు ఎంత ప్రాణత్యాగం చేశారంటే కాదు. ఈ రోజు మా పిల్లలు కానీ ఇక్కడ మా భర్తలు కానీ చూసే పరిస్థితి ఇవాళ ఉన్నది. అందరు కూడాను 184 మందిని ఇవాళ ఇండిగో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు. లోకేష్ బాబుకి 100 కోటి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈరోజు నిలబడ్డారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నారా లోకేష్ బాబుది. మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచిన విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి ఇవాళ మేము ఇక్కడికి విశాఖపట్నం చేరుకున్నాం. ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవనియండి, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా వెంటనే మరి మేడం గారు సూచనల మేరకు అందరూ ఫోన్లు చేసి తెలియపరిచారు. ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ